అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది గురువారం రోజు వీడియోనండి. గురువారం రోజు నేను చేసుకునే పనులు నేను మీకు చూపిస్తున్నాను. గురువారం అంటే నిన్న ఆ రోజు ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పొద్దున్నే వంట చేసేసుకుంటానండి. వంట అయిపోగానే అంట్లు బట్టలు మొత్తం చేసేసుకున్నాక ఇల్లు కడిగేసుకుంటాను. మీరు చూస్తున్నారు, ఇదే అండి మా ఇల్లు గదులు చాలా చిన్నగా ఉంటాయి. సామాన్లు కూడా ఇరుగ్గా ఉంటుందండి. ఇల్లు అయితే శుభ్రంగానే పెట్టుకుంటాం, కానీ సామాన్లు అవి సర్దుకోవడం నాకు సరిగ్గా చేత కాదండి. చాలా వాటికి తక్కువ ఉంచుకుంటాను. సామాన్లు కూడా వాడనివన్నీ మూటలు కట్టేసేసి పైన పెట్టేస్తానండి. ఇంకా రోజు ఇల్లు కడగడం కూడా అయిపోయినాక స్నానానికి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకున్నాను. ఈ గదిలో మేము ఉంటామండి. డబుల్ కాట్ మంచం మీద పరుపు లేదు. అది చిన్నపిల్లలండి. పరుపు పాడైపోయింది, తీసేసాము. ఇంకా ఈ పక్క రూమ్ వచ్చేసి మా తోడికోడలండి. ప్రస్తుతానికి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. ఇది వాళ్ళు ఉండే రూమ్ అండి. ఇక్కడ మూటలు కట్టినవన్నీ సామాన్లు అండి. ఇది నిన్నటి సాయంత్రం వీడియో అండి. ఇదంతా మున్సిపాలిటీ వాళ్ళండి స్థలం అంతా. ఇక్కడ బయట పెట్టింది కూడా ఇక్కడి నుంచి ఇంకా మా ఇల్లు అనమాట. అది ఈవినింగ్ పూట ఇలా ఉంటుందండి మా ఇంట్లో. చెప్పుకోవడానికి మీకు చూపించుకోవడానికి పెద్దగా ఏమీ లేవండి, కానీ నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం. చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుందండి ఇంట్లో. నాకు గదులు చిన్నవి అయినా ఇల్లు మాత్రం చాలా అందంగా ఉంటుందండి. ముందులో వెనక వైపు ప్లేస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అది పనస చెట్టు అండి. మేము ఏం వేయలేదు, అవి తిని పడేసిన గింజలతో ఆ చెట్లు వచ్చేసినాయండి. ద్రాక్ష చెట్టు కూడా ఉందండి, అది కూడా అలాగే వచ్చేసింది. మేము మా అంతటా మేమేం చెట్లు ఏం వేయలేదు, అన్నీ వాటిలంతటా అవే వచ్చినాయి. అంతేనండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి.